హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ ఇది. ఆ రోజు షూట్ చేశాను. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఆ రోజు అయితే టిఫిన్ నేనైతే దోశలు వేశాను. మా బాబు అయితే ఎర్లీగా తినేసాడు, రోజు లేట్గా తింటాడు. ముందు రోజు నానబెట్టిన బాదం. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా పాప టిఫిన్ చేయాలి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆ రోజు మార్నింగే మా మావయ్య గారు అయితే ఊరు నుంచి వచ్చారు. మనకి మ్యాంగోస్, నిమ్మకాయలు అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడైతే కాఫీ పెట్టుకుంటున్నాం. మా మావయ్య గారికి, నాకు. కాఫీ తాగిన తర్వాత టిఫిన్ అయితే వేసుకుని తినాలి. ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా, అవైతే ఇవిగోండి చిన్న రసాలు ఇవి. ఇవే కాదు, ఇంకా ఊర్లో అయితే తోటలు అయితే తీసుకున్నారు, ఇక్కడ తీసుకొచ్చి అవి సేల్ చేయడానికి. నేను ఈ వీడియో పెట్టే టైంకి అవి కూడా వచ్చేస్తాయిలేండి. బంగినపల్లి రసాలు, నిమ్మకాయలు అయితే బ్యాగ్. ఇంకేంటంటే మేమైతే ఈ రాగి బిందెలో వాటర్ తాగుతాం. మీలో ఎంతమంది వాటర్ తాగుతున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే నైటే వాష్ చేసేసుకుని వాటర్ ఫుల్ చేసి పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా డే అంతా అవే తాగుతారు అందరూ. నేనైతే బాటిల్ ఫిల్ చేసుకుంటాను కదా. ఇవి ఏంటంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. బార్లీ, ఇవి వాటర్ చేద్దామని చెప్పి బార్లీ వాటర్. మన బాడీకి సమ్మర్లో మంచిది. ఇలాంటివి తాగాలి కదా, సబ్జాలు కానీ, ఇలా కోకోనట్ వాటర్, బార్లీ వాటర్. మొన్న ఒక వీడియో చేశా, గోన్ కటెరా అని. అవి అలాంటివి తీసుకుంటూ ఉండాలి, లేదంటే హీట్ చాలా ఎక్కువైపోతుంది. ఇంకా మా పాప అయితే లేచింది. లేవగానే మ్యాంగోస్ చూసింది. ఇంకంతే, మ్యాంగోస్ చూసిందంటే ఇంకా ఒక్క క్షణం కూడా ఆగదని అన్నమాట. ఇంకా మ్యాంగో తీసుకుని వెళ్ళిపోతుంది వాష్ చేసుకోవడానికి. కనీసం బ్రష్ అయినా చేయమ్మా అంటే, తిన్న తర్వాత చేస్తానమ్మా అంటుందన్నమాట. మ్యాంగోస్ అంటే అంత పిచ్చి. నా తర్వాత మా పాపే. ఇంట్లో ఎక్కువగా మేము ఇద్దరం తింటూ ఉంటాము. వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది చూడండి, నీట్గా వాష్ చేసుకుని తింటుంది. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా మ్యాంగోసే పెట్టాను ఈ సీజన్లో. ఇంట్లో ఉంటే డైలీ దేవుడికి కూడా మ్యాంగోసే పెడుతూ ఉంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. మా మావయ్య గారు ఉన్నారు కాబట్టి ఎర్లీగా చేసేయాలి. మాకైతే లేట్ అయినా పర్లేదు, లేట్గా తింటాం కాబట్టి. ఇంకా రోజు చిక్కుడుకాయ టమాటా అయితే నేను వండుతున్నాను. నేనైతే చిక్కుడుకాయ ఇలా కుక్కర్లో వేస్తాను. నెక్స్ట్ ఏంటంటే, ఇది వచ్చి మనం రైస్ వండిన తర్వాత వాటర్ వస్తుంది కదా, గంజి అంటాం దీన్ని. అదైతే నేనైతే రైస్ కుక్కర్ వాడను కాబట్టి గంజి వారుస్తాను. కానీ దీన్ని ఏం చేస్తానంటే, అది అలా వేస్ట్గా షింక్లో పారబోయకుండా దీంతో రసం చేస్తాను. చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నా వీడియో చూస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. దీనిలో చింతపండు, పసుపు, నేనైతే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాను. అది ఒక ఎండుమిర్చి తీసుకుని కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత లైట్గా మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకుని, వెల్లుల్లిపాయలు. ఇదేంటంటే, నేను ఎప్పటి నుంచో 7 శనివారాల వ్రతం చేయాలని అనుకుంటున్నాను. నాకు ఆ రోజు లక్కీగా 9th మే మంచిదని నేనైతే చూశాను. సరే అని చెప్పి బుక్లో కూడా చూశాను. చాలా మంచిది ఆ రోజు. స్వామివారి నక్షత్రంతో, శ్రవణ నక్షత్రంతో సప్తమి, శనివారం 3 కలిసి వచ్చాయి. ఇంకా నేనెక్కడ ఆగుతాను చెప్పండి, అప్పటి నుంచో అనుకుంటున్నాను కదా. ఇదేంటంటే సాటర్డే రోజు ముడుపు కట్టడం కోసం ముందుగానే మనం వైట్ క్లాత్ని అయితే ఇలాగా పసుపులు, కుంకుమ, జవ్వాదు, గంధం, అక్షింతలు, పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకుని ఆ వాటర్లో అయితే మనం క్లాత్ ముంచి దాన్ని అయితే ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ముందు రోజు ముడుపు కడతాం కాబట్టి. ఇప్పుడైతే నేను ఆ ప్రాసెస్ చేస్తున్నా. దానికి కావాల్సిన ముందు రోజే నేను అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. వ్రతానికి ఏమేం కావాలో. ఫస్ట్ టైం కదా, చాలా ఎన్ని వీడియోస్ చూశాను, ఎన్ని బుక్స్ చదివాను, అయినా సరే నాకు నేను చేయగలనా లేదా అని చాలా కంగారుగా ఉంది. ఇంకా దేవుణ్ణి తలుచుకొని నేనైతే స్టార్ట్ చేశాను. ఆ వీడియో కూడా రేపు పోస్ట్ చేస్తాను. ఎక్కువగా తీయలేకపోయాను, ఎందుకంటే నాకు టెన్షన్ వచ్చేసింది. సో అందుకని ఎక్కువగా వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ వీక్ చేసినప్పుడు మాత్రం మొత్తం వీడియో అంతా ఫుల్గా తీసి కంటిన్యూ వీడియో పెడతాను నేనైతే. ఇక్కడైతే చాలా వరకు స్కిప్ చేశాను. ఇంకా దీన్నైతే ఇలా చేసుకున్న తర్వాత వాటర్ అంతా గట్టిగా పిండేసి మనం కింద పడకుండా డైలీ బట్టలు ఆరేస్తాం కదా, అక్కడ కాకుండా మంచిగా శుభ్రంగా ఆరేసుకోవాలి.